అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెను తిరగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెను తిరగలేదు. మనలేనోనే నిన్ను చూడక, మహాగణుడా నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక. సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతారమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతారమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నే ఎందు వెతికినను. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకే గాన స్తుతి మాలిక, కొరకే ఈ గణ వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశ ఏమియూ లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకే గాంకితం. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకే గాంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాదంత్యం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే గణ వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా
వెను తిరగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు. మరణానికైనా వెను తిరగలేదు. మనలేనోనే నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా. దండమును నన్నెంతగానో ఆదరించుచున్నది. నీ దుడ్డి కరయో నీ దండమును నన్నెంతగానో
శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకేస్తయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. గడచిన కాలం నిన్నెన్నో మేలులతో తృప్తిపరచావే నా మంచి యేసయ్యా. గడచిన కాలం నిన్నెన్నో మేలులతో తృప్తిపరచావే నా మంచి యేసయ్యా. తృప్తిపరచావే నా మంచి యేసయ్యా. వందనాలు నీకేస్తయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకేస్తయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడెను, సంక పెట్టుకొని కాపాడెను. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువని, చూడుమున మరసేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువని, చూడుమున మరసేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదం త్రొట్టెల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు కలగవచ్చు, దగ్గరయ్య మెట్టలన్నీ వీడిపోదు నాకు పనికు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దగ్గరయ్య మెట్టలన్నీ వీడిపోదు నాకు పనికు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా. నీది భారమంత మోసి ఆది శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడెను, సంక పెట్టుకుని కాపాడెను. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా.
ఆ? స్తోత్రం అమ్మగారికి దేవుని మనకి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏమి ఇచ్చినా రుణం తీర్చలేము. ఆత్మతల్లి ఉన్న దినాల్లో ఉండి కాడ మరి ఎంతగానో మరి దీన దిశలో ఉండి ఎంతో రాసి అలా బాధలతో కాడ భరించి మొరపెట్టి ప్రార్థన చేసింది అని చాలా ఇదిగా మాకు పట్ల మరి దేవుడి రచన పొందాక మళ్ళీ నేను ఇందులోకి కాడ వెళ్ళలేదు. మరి ఆయన చిత్తం ప్రకారంగానే నడిచాను. ఆయనతోనే మరి ఉన్నాను. మరి ఎన్ని అనుకున్నా మరి ఆయన ఆత్మ ఆయన దుడ్డికార దండము మాకు తోడు లేకపోతే ఎన్నో సమయంలో మేము చనిపోవచ్చిన వాళ్ళమే. మరి సమయాలు కాడ మేరాజీ మరి అసలు చేసుకోడేమో అనుకున్నాను. మరి అతనే ముందుకు వచ్చి చాలా ఇదిగా మరి బాబుడాసం తీసుకుంటాం, చాలా ఇదిగా మారుతాం. మరి ఆయన మరి విడిచిపెట్టి ఇట్లు కాడికి చాలా రచన మరి ఆడు అనుభవించాడు. ఎన్నో కట్టాలు బాధలు నేర్చాలు వచ్చినప్పటికైనా దేవుడిని విడిచిపెట్టలేదు. ఇంకాడ మరి 12 సంవత్సరాలుగా మరి బిడ్డని పోయినప్పటికైనా తండ్రి ఇస్తానని చూపిస్తా ఉండేవాడు తండ్రి దేవుడు. మరి నువ్వు భయపడద్దురా ఇస్తాననేవాడు తండ్రి. ఇస్తానంటున్నావు, ఇస్తలేదని ఎంతో కోపం పడేదాన్ని, ఎంతో బాధపడి ఎంతో కన్నీరు ఖర్చు పాపం చేసుకుంటేదాన్ని. మరి నన్ను ఇస్తానమ్మా, నాకు భయపడవద్దని ఇదే మాట చెప్పేవారు. మరి అలాగే మరి చాలా ఇదిగాను బాధతోనే ఉండేవాళ్ళమి. మరి ఎంతో కన్నీరుతో ఉండేవాళ్ళం, ఎంతో బిడ్డలు లేక మరి ఒంటరి మరి కుటుంబం అసలు ఏది మా పచ్చని మరి ఏదైనా గొడవలు వచ్చినా మేము ఎంతగానో ఇదిగా లోకం కాడ చాలా భయంగా బాధగా ఉండేది. అలా చూపించేవారు. మరి ఉండగాను మరి ఇంకా సమయాలు కాడ చల్లారిపోయాడు. నాకు ఇంకా పిల్లలు పుట్టరు. ఇంకా చాలా బాధతో ఉన్నాడు. మరి కుపారావుకి మరి ఎక్కడో మరి ఒక పేపర్ అంటిది దొరికిందంట. ఇది మరి అక్కడికి ఎక్కడికో మేడం వస్తుందిరా, మీకు సంతానం ఏమైనా ఇస్తాడు దేవుడు, మీరు ముందుకు రండి అని ఎంతో బతిమాలితేని మరి ఏమైనా తీసుకుంటే ఇద్దరు కాడ వెళ్ళారు. అక్కడికి పేపర్ ఇచ్చుకుండి వెళ్ళినప్పటికి మేడం సేనాలో 2 నెలలు 3 నెలలు తిప్పింది. మందుల ద్వారా చాలా చేసింది. మరి ఆవిడ మరి నన్ను చేతనంటే ఇకమంటే
చాలా ధనం అవుతుందని మీరు బాధపడొద్దు. మరి ఆయన చిత్తము మీద ఉంటే గర్భఫలము తప్పనిసరిగా వస్తుంది. మరి అందరూ కాడ మరి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకి కాడ దొరకలేదు. మరి మీరు బాధపడొద్దు, నా ముందుగానే చెప్తున్నా. ఏమైనా అమ్మగారు నన్ను సరే ఏదైనా నాకు చిత్తమే నువ్వు చెయ్యి అమ్మగారు అని మరి సమయాలు భార్య ఇద్దరు ఎదరికి వెళ్తాం వల్ల మరి చాలా మరి మేలు జరిగింది. మరి అమ్మగారు అయ్యగారి కాడ మొరపెడతాం, సంఘ బిడ్డలందరూ మొరపెడతాం. మరి అన్నాళ్ళ మట్టు మరి ఎంతగానో ప్రార్థన చేశారు. మరి నా కుటుంబం కొరకి మరి ఆయన ఆత్మ చాలా ఇదిగా పనిచేస్తుంది. మరి సాతాను కాడ చాలా ఇదిగా పనిచేస్తుంది కుటుంబంలోను. మరి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తారని, సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాత్యం దేవుడు దీవించిన కాక ఆమె. మరి చక్కగా దేవుడు మరి ఎంత గొప్ప కార్యం ఈ కుటుంబంలో దేవుడు చేశాడు. పిల్లరా మరి చాలా దినాలు బిడ్డలు లేరు, అయినప్పటికీ కూడా మరి చక్కగా దేవుడు కొన్నిసార్లు పడిపోయినా కొన్నిసార్లు మరలా ప్రభు వైపు చూస్తూ బిడ్డలు నడుచుకున్నప్పుడు ప్రియులరా మన ప్రభు నమ్మదగిన దేవుడు, అన్యాయస్తుడు కాదు. కనుక మరి వారి విశ్వాసాన్ని బట్టి మరి సేవకులు ప్రార్థన, సంఘము ప్రార్థన ఫలితముగా దేవుడు అద్భుతం చేశాడు వారి జీవితంలో. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే దేవుడు సహాయం చేయకుంటే మనం 100 ప్రయత్నాలు చేసిన, 1000 ప్రయత్నాలు చేసినది సఫలము అవ్వదండి. ఎందుకంటే మరి ధనముండి కాదు, మరి ధనముండి బిడ్డల కొరకు లక్షలు కోట్ల రూపాయలు వ్యర్థపరుచుకుని చివరికాల్లో ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లక్షలు అయిపోయినాయి, కోట్ల రూపాయలు అయిపోయింది, వయసు కూడా అయిపోయింది. అటువంటి పరిస్థితిలో మరి నిరాశ చెందిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మరి అంత ధనము వీళ్ళ దగ్గర లేకపోయినా దేవుని మీద ఆధారపడి వారు చేసిన ప్రతి ప్రయత్నములో దేవుడు సఫలము చేసి మార్గము చూపి దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టి రాత్రి దేవునికి మహిమ కలుగును గాక. మరి వారికి ఇచ్చినటువంటి కుమారుడు ఐజాక్ మరొక సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో మరి అడుగు పెట్టడానికి మరి దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి మరి దేవుని నామాన్ని స్తుతించాలని చక్కటి కూడికని ఏర్పాటు చేశారు. కనుక ఈ రాత్రి దేవుని నామాన్ని బట్టి పక్షమున మనందరము కూడా చేరి ఉన్నాం. ఈ రాత్రి మనందరి మూలముగా ఆ నామము మహిమపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ మధ్యలో కేక్ వస్తే మనం కేక్ కట్ చేద్దాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఈ ఖాళీలోకి వచ్చి బాక్స్ మూసేస్తున్నారు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు.
వందనం యేసయ్యా. అందరూ కలిసి పాడదామా? వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా. అందరూ స్వరమెత్తి యేసయ్య మన జీవితంలో చేస్తున్న కార్యాలన్నీ కూడా తలంచుకుని వందనాలు చెప్పండి గట్టిగా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన వేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన వేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాడాలి పాడాలి. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఒకసారి అందరూ నిండు హృదయముతో చెప్పండి. వందనం చప్పట్లు కొడుతూ చెప్పాలి. వందనం యేసయ్యా. ఎన్నో కష్టాలను దాటించాడు ఆయన, ఎన్నో అవమానాలను విడిపించాడు ఆయన, ఎన్నో శోధలను తప్పించాడు ఆయన, ఎన్నో వ్యాధులను తప్పించాడు ఆయన, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన కార్యములు బట్టి ఈ రాత్రి మనమందరం ఒకటి చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి వందనాలు చెప్పండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీకే మహిమ తండ్రి. ఆరాధన స్తుతి ఆరాధన. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులు అన్నీ ఇచ్చావయ్యా. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులు అన్నీ ఇచ్చావయ్యా. ఆరోగ్యమును ఇచ్చావయ్యా, బిడ్డలను ఇచ్చావయ్యా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం,
దేవా స్తోత్రం ఆరాధన. చివరగా అందరూ కలిసి పాడండి. అందరూ చివరగా యేసయ్య నామాన్ని హృదయపూర్వకంగా దేవుని నామమును మహిమపరచండి రాత్రి. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఆమేన్. వందనం యేసయ్యా, వందనం. అందరూ మైక్ కంటే ఎక్కువగా మీరు పాడాలి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కలిసి వందనం యేసయ్యా, దిబారామ శబదురారామ. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి మనము స్తోత్రాలు చెప్పండి. సర్క్యులేట్ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. అందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. వందనాలు యేసయ్యా, నీకే వందనాలు, 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 వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు యేసయ్య. అందరూ కూడా చప్పట్లు కొడితే యేసయ్య నామమును మహిమపరచండి. ఆయన చేసిన కార్యాలు బట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన నామమునకే మహిమ కలుగును గాక, ఆయన నామమునకే మహిమ కలుగును గాక, ఆయన నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తుతి స్తుతి స్తోత్రాలు ప్రభువా. దయగల దేవ, కృపగల తండ్రి, ప్రేమగల మహేశ్వర స్తోత్రాలు. దేవుడు, మంచి దేవుడు, నాయన ఉన్నతమైన ప్రభువా. అయ్యా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అత్యుతమైన ప్రేమతో నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు ప్రభువా. అయ్యా రక్షణకర్త, విమోచనకర్త, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇగో సమయాలు బట్టి నాయన ఎత్తేని బట్టి నా ప్రభువా ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలిద్దరిని ప్రేమించిన ఆయన అయ్యా 12 సంవత్సరాలుగా ప్రభువా ప్రార్థన చేయగా నాయన కనికరించారు, కృప చూపించారు దేవా. అయ్యా మీరు ఎంతైనా నమ్మతగిన దేవుడు నా ప్రభువా. అయ్యా మేమైతే తొందరపడతాము కానీ నాయన మీరు తొందరపడరు ప్రభువా. అయ్యా ఏ సమయంలో ఇవ్వాలో నీకు బాగా తెలుసు నాయన. సమస్తము ఎరిగిన దేవుడు నా ప్రభువా. అయ్యా నువ్వు కన్నులకు ఆశ్చర్యమైన కార్యాలతో నింపావు నాయన ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా బిడ్డలు నాయన ఈ రోజున సంతోషంగా చేయాలంటే నాయన నీ బిడ్డలకు సంతోషాన్ని ఇచ్చావు నాయన, సమాధానం ఇచ్చావు నా ప్రభువా. అయ్యా నాయన
నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రవ్వా, మరి ఇదిగో 26వ తారీఖులో నీ బిడ్డన ప్రవ్వా, అయ్యా సంవత్సరం గడిచి ఉన్నది నాయన. సంవత్సరం వెంబడ సంవత్సరముతో నా ప్రవ్వా నీ బిడ్డన నాయన మరి చక్కగా ఆవుసు ఆరోగ్యముతో నింపి బలపరిచి తండ్రి నాయన మరొక్క సంవత్సరంలో నీ బిడ్డని అడిగి పెడుతుండగా ప్రవ్వా అయ్యా నీ జీవికి రావటం బిడ్డకు అనుగ్రహింపు చేయను తండ్రి. యేసయ్యా సంగముగా దాసులుగా ప్రభువా ప్రార్థన చేయగా అద్భుతాలు చేసావు నాయన, మహిమ కార్యాలు చేసావు ప్రభువా, ఆశ్చర్య కార్యాలు చేసావు నాయన. యేసయ్యా నీ కొందనాలు ప్రభువా. బంధువులు నాయన మరి నాయనాలు పుట్టింటి వారు నాయన అన్నదమ్ములు అక్క చెల్లి సమస్తము కూడా ప్రభువా ఆరు తరపుని ప్రార్థించారు నాయన, మా తరపుని ప్రార్థించాము నాయన. సమస్తము నాయన నువ్వు చూచిస్తున్న గొప్ప దేవుడు నా ప్రభువా. అయ్యా నీ కార్యాలు ఎంబడి కార్యాలు చేసి గొప్పవాడువు నాయన, నీ కొందనాలు తండ్రి. ఇదిగో నీ దాసులు నీ పచ్చా నిలబడుతుండగా నీ ఆత్మ నడిపింపు దయచేయమని నాయన ఎనగల సోముని గ్రహించే మనసు మాకందరికీ మీరు దయచేసి నీ దాసులు నీ పచ్చా నిలబడుతుండగా చూటుగా తేటగా మీరే మాట్లాడండి ప్రభువా. అయా గృహానికి సంఘానికి ఈ మైక శబ్దం వినుతున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి దీవులతో నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. బాబుని తీసుకురండి అమ్మా, కేకును కట్ చేద్దాం. అమ్మా మళ్ళీ తర్వాత ఆడు పడుకుంటాడు. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా రక్షించావు, ఇది కేవలం నీ కృపయే. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మరి బిడ్డలు అద్భుతకరముగా మరి చక్కటి బిడ్డను దేవుడిచ్చాడు. ఎన్నో సంవత్సరాలు బిడ్డలు మరి శ్రమ పడ్డారు, ప్రయాసపడ్డారు, బాధ నొందారు, కష్టపడ్డారు, మరి దుఃఖపడ్డారు. దేవుడు వాటన్నిటికీ కూడా మరి పరిష్కారముగా మరి ఒక చక్కటి బిడ్డని ఇచ్చాడు. ప్రియులరా, సారా అంటది, నాకు దేవుడు నవ్వు కలగ చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. అర్థమైందండి. అదే పేరును ఈ యొక్క సమూయేలు గారి అబ్బాయికి పెట్టాం. ఇంగ్లీష్లో కూడా కాదు, అది హీబ్రూ పదంలో ఐజాక్. ప్రియులరా, అటు ఇంగ్లీష్లోనూ హీబ్రూ పదంలోనూ అది చక్కగా బాగుంటుందని మరి ఐజాక్, ఇస్సాకు అనేటువంటి పేరును ఐజాక్గా పెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజంగా నవ్వేవాడు. దేవునికి స్తోత్రం. మరి చక్కగా బిడ్డల జీవితాల్లో మరి చక్కటి సంతోషాన్ని తీసుకుని వచ్చాడు. మరి బిడ్డలు ఎంతగానో ఆనందించారు. ప్రియులారా, దేవుడి చేసిన మేలును మరి జీవిత కాలంలో ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఈరోజు నేను చెప్తాను, జీవితంలో ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. కానీ దేవుడు మన జీవితంలో చేసిన ఏ ఒక్క చిన్న మేలు కూడా మర్చిపోకూడదండి. ఎందుకంటే మనం బ్రతుకు కాలం అంతయు దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు.
పిల్లరా తరువాత అనేకమైన గొప్ప కార్యాలు చేస్తారు. కృతజ్ఞత లేకపోతే వారి జీవితము అంతటితోనే ఆగిపోతుంది. కృతజ్ఞత కలిగిన వారి జీవితంలో దేవుడు ముందున్న దినాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఏ చిన్న విషయంలోనైనా సరే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే దైవజనుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ రోజున కొంచెం ఎదిగే కొలిది కొంచెం గట్టెక్కే కొలిది పాస్టర్ గారు ఎవడో కనపట్టలేదు. పిల్లరా, సంఘం ఏంటో కనబట్టలేదు, దేవుడేంటో కూడా కనబట్టలేదు. ప్రియులారా, నేను ఒక్క మాట చెప్తాను దీనికి సమాధానం. ఎంత దూరం వెళ్ళినా ఒక్క మాట, బొంగరలాగే ఉంటుంది మన జీవితం. దేవుని కృప లేకపోతే పిల్లలు బొంగరం ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నట్టు అనుకుంటుంది. నా అంత తిప్పులాడు మరొకటే లేదనుకుంటుంది, కాసేపటికి ఆగిపోద్ది. కనుక మానవ జీవితం అటువంటిదే. కనుక బ్రతుకున్నంత కాలము ఆయన కృప, ఆయన భిక్ష మన జీవితంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది మన జీవితంలో ప్రతి అడుగులోనూ, ప్రతి తలంపులోనూ, ప్రతి క్రియలోనూ, చెప్పండి, ప్రతి ఆలోచనలోనూ కృతజ్ఞత స్వభావము కలిగి మనము ఉండాలి. మీరు ఎల్లప్పుడూ మాటలో కానీ క్రియలలో కానీ మీరు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. క్రియలో కృతజ్ఞత ఉండాలి, మన మాటలో కృతజ్ఞత ఉండాలి, మన ఆలోచనలో కృతజ్ఞత ఉండాలి. ఈరోజు ప్రియులారా, ఈరోజు నీ దగ్గర ఉన్న డబ్బు రేపు ఉండకపోవచ్చు, ఈరోజు నీ దగ్గర ఉన్న ఆలోచన రేపు ఉండకపోవచ్చు, నీ దగ్గర ఉన్న సామర్థ్యం రేపు నీ దగ్గర ఉండకపోవచ్చు. కానీ నువ్వు కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతికినప్పుడు ఆయన కృప నిన్ను ఎప్పుడు విడిచిపెట్టదు. హల్లెలూయా. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరలను ఏం విడిచిపెట్టదు మనల్ని? నా కృప నిన్ను విడువదంటివే, నాకేమి కోదువా, శాశ్వత కృపను నీ తలంచగా కానుకానైతిని, నీ సన్నిధిలో కానుకానైతిని. ప్రియులారా, ఆయన కృప మనల్ని ఎప్పుడు విడిచిపెడదు. కృతజ్ఞత కలిగిన వాడిని, దేవునికి లోబడి, అయ్యో ప్రియులారా, అయ్యో నా జీవితం ఇటువంటిది కదా, నా పరిస్థితి ఇటువంటిది కదా, దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు కదా, అయ్యో బ్రతికినంత కాలం ఆయన పాదాలు పట్టుకుని బ్రతకాలి అని ఎప్పుడైతే మనం ఒదిగి దేవుని పాదాలు పట్టుకుంటామో ఎప్పుడు కూడా ప్రభు కృప మనల్ని విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం. స్టిల్ ఈరోజు వరకు కూడా ఎంత పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము చేయవలసిన పని అయితే ఈరోజు వరకు కూడా దేవునికి భయపడ పని చేసుకుంటూ వెళ్తాం. ఇదిలే మనం ఎందుకు చేయాలి, ఇది ఎవరో చేస్తారు అనేది ఉండదు. కానీ మాకున్న భయం ఏంటో తెలుసా? అది మనం చేయవలసిన పని, అది మనకు దేవుడు అప్పగించిన పని. మనం చేయకపోతే దేవుని విషయంలో మనం ఏమైపోతాం? దోషులమో అయిపోతాం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని స్టిల్ ఈరోజు వరకు కూడా దేవునికి భయపడుతూ ఉంటాం. ఈరోజు నేను చెప్పేది ఒకటే, ఈ కుటుంబానికి అందరికీ కూడా మన బ్రతుకున్నంత కాలం దేవునికి కృతజ్ఞత కలిగినప్పుడు ఆయన విడిచిపెట్టదండి. ఈ రోజున పిల్లలు ఎన్ని ఉన్నా లేకపోయినా వస్తాయి, పోతాయి. నిత్యము దేవుని కృప కొరకు మనం బ్రతుకుదుముగాక. ఆయన కృప నడిపిస్తుంది, ఆయన కృప బలపరుస్తుంది, ఆయన కృప మనల్ని దీవిస్తుంది, ఆయన కృప మనల్ని హెచ్చిస్తుంది, ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తుంది. అందుని బట్టి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని మనం కేకును కట్ చేద్దాం. 139వ కీర్తన 13వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుదామండి. నా అంతరింద్రియములో నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు తెలిసి ఉన్నది.
నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదు అనుకుంటే నా విసుగురేళ్ళు కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకుంటున్న ఇంకను నీ యొద్దనే ఉందును. ప్రియులరా, ఈ వాక్యములో ప్రియులరా చూడండి, భక్తుడైన దావీదు గారు అంటున్నారు, అయ్యా నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా, నన్ను గర్భములో పిండముగా ఏర్పరచబడిన రీతిని నేను తలంచగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఎలా చేసావయ్యా, ఎలా నిర్మించావయ్యా? ఎముకలు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ అవయవాలు, ఈ పిండముగా నాను చిన్నగా ఉన్నప్పుడే ఎలా రూపించావయ్యా? నీకు వందనాలయ్యా. బ్రతుకు కాలం అంతయు నీకేం చెల్లిస్తాను నేను? కృతజ్ఞత. ఈరోజు నీకు ఏదో ఇస్తో దేవుని కృతజ్ఞత చెప్పడం కాదండి, అసలు నిన్ను బట్టి నువ్వు దేవుని కృతజ్ఞత చెప్పాలి. ఇంకోటి ఎందుకంటే తెలుసా, ఈ మనుషుడు అన్నీ తయారు చేయగలుగుతాడు. ఈ రోజున ఈ ప్రపంచం అంతా నీ పేరుని రాసిస్తాను. నీలాంటి మనిషి నువ్వు తయారు చేయగలవా? చేయలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 లక్షలు ఇస్తే నువ్వు ఇల్లు కట్టించగలవు, ఏమండి, నువ్వే పని అనేది చేయగలవు. కానీ ఈ భూప్రపంచం అంతా నీకు రాసిచ్చినా నీలాంటి మనిషి నీవు చేయలేవు. ఎందుకంటే అది దేవుడే చేయాలి. కనుక అందుకే దావీదు గారు అంటున్నారు, నన్ను నిర్మించినందుకే నీకు వందనాలు. ఒకసారి మనల్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుదాం. హల్లెలూయా, ఆయనకి మహిమ కలుగును గాక. మరి ఐజాక్ను బట్టి దేవునికి స్తోత్రాలు. మరి దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఆ బిడ్డను తీసుకురండి, గడిచారు. ఉందా, పాట ఉందా? One. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
హలో హలో. Happy birthday to you. Happy birthday, and the sky burning tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన తండ్రి, నీ కుమారుడు మరి ఐజాక్ బర్త్డే కార్యక్రమాన్ని ఇంత చక్కగా మహిమకర జరిగించారు. నీ బిడ్డపై అనలేని దీవెనలు మీరు అనుగ్రహించండి. బ్రతుకు కాలమంతయు ఆయుష్ను, ఆరోగ్యమును, తెలివి, జ్ఞానమును, ఈ భూమి మీద సమస్తమైన శ్రేష్టమైన ఈవులను, మంచి జ్ఞానమును, చదువును, విద్య, బుద్ధి, ఆరోగ్యమును, దీర్ఘాయుష్ను నాయన బ్రతుకు దినములన్నీ మీరు అనుగ్రహించండి. అలాగే నీ దుడ్డుకర్, నీ దండముని కృపాక్షేమములు దయచేసి ఇటువంటి పుట్టునులు ఎన్నో తమ జీవితములో చేసుకుని నీ నామని మహిమపరిచే వ్యక్తిగా నీ కుమారుని మీరు ఆశీర్వదించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా చక్కగా ఒక్క అరగంట సేపు కుదురుగా కూర్చోండి. అటు ఇటు కదలొద్దు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దైవజనులు మరి బిషప్ గారు మనం చెప్పిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాము. మరి అందరూ చక్కగా భోంచేసి వెళ్దాం. మనకు మంచి భోజనాలు బిడ్డలు సిద్ధం చేశారు కనుక శ్రద్ధగా డిస్టర్బ్ చేయకుండా మీరు సహకరించాలని మనవి చేస్తున్నారు. మీరేమన్నా భోజనాల కార్యక్రమాలు స్నేహితులకి పెట్టినప్పుడు బయట పెట్టుకోండి. చక్కగా చేశారమ్మా. రైట్, ఓకే. ఈ సమయంలో దైవజనులు వాక్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దినమందు సమయలు ఎస్తేరు వారికి ఇచ్చినటువంటి గర్భఫలమైన ఐజాక్ని బట్టి మనందరం కూడా ప్రభుని స్తుతించి వారమై ఉన్నాం. దేవుడు ఆ బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దయచేసి కుదురుగా కూర్చోండి. వారు వెనకాల పెడుతున్నారు, మనకు ఉండదేమో అని అనుకోవద్దు. మీరు వెనక తిరిగి చూడక్కర్లేదు, ఉంటుంది కనుక కొంచెం దేవుని మాటల మీద మనసు పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు బహు సంతోషకరమైనటువంటి దినముగా మనం ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే చాలా కాలము మరి ఎస్తేరుకు సమూయేలుకు పిల్లలు లేరు, చాలా నిరాశపడ్డారు, ఇంకా పుట్టరు అనేటువంటి డిసైడ్ కూడా వారు వచ్చినట్లుగా మనకు తెలుసు. ప్రియులారా, మరి అనాది కాలంలోనే, వివాహ కాలంలోనే అమ్మగారి ద్వారా ఒక ప్రవచనం ఉంది. దేవుడు తప్పకుండా బిడ్డనిస్తానని దేవుడు మాట్లాడాడు. కానీ సంవత్సరాలు గడిచే కొలది మరి ఎంత ప్రవచనం ఉన్నప్పటికీ కూడా విశ్వాసము ఏమైపోతూ ఉంటుంది, చల్లగెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దేవుడు తన కృపను చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి ఏం చేస్తుంది అనంటే డబ్బు చేయలేనిది, ధనము చేయలేనిది, ఆస్తు చేయలేనిది, జ్ఞానము చేయలేనిది దేవుని భక్తి ద్వారా తన కార్యాలను దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి అమ్మగారి నాటి నుండి మిరియామ్మ గారు చాలా మరి విశ్వాసములో, అమ్మగారి యొక్క విశ్వాసములో నడిచినటువంటి వ్యక్తి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి ఎంతో భక్తితో, దేవునితో నమ్మకంతో కొనసాగినటువంటి వ్యక్తి. ఆమె యొక్క భక్తి ద్వారా ఏం జరిగింది అనంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తమ బిడ్డలందరినీ రక్షించుకోవడానికి దేవుడు కార్యము చేశాడు. నీ భక్తి ద్వారా నీ రక్త సంబంధాలు రక్షించుకోగలిగావా? ఒకసారి నీ భక్తి యొక్క పరీక్షను చేసుకో, ఆలోచన చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో నోవహు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడని దేవుడే ఎంచాడు. మరి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి నోవహు ద్వారా వాడను దేవుడు కట్టించాడు. ప్రియులారా, మరి నీ భక్తి ద్వారా ఏం జరిగింది? నువ్వు చేసుకునే భక్తి ద్వారా నీ రక్త సంబంధాలు రక్షించబడుతున్నారా? నీ సహోదరులు రక్షించబడుతున్నారా? ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మగారు మరి అన్య కుటుంబంలో నుంచి వచ్చి అంతకుముందు తన తల్లిదండ్రులే కానీ, అప్పచెల్లులే కానీ,
ఇటు భర్త వైపే కానీ ఎవరు యేసు ప్రభువుని నమ్ముకోలేదు. దేవునిలోనికి వచ్చింది, భక్తి కలిగి జీవించింది, తన అక్క చెల్లెలను తన అందరినీ రక్షించుకోగలిగింది. ప్రియులారా, అలాగే కదా అనేక మందికి రక్షణ మార్గంగా ఆమె ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శ్రేష్టమైన భక్తిని, ప్రభునందు విశ్వాసం కలిగిన భక్తిని చేయగలిగితే దేవుడు నీ ద్వారా ఆత్మ కార్యాలు, రక్షణ కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఎస్తేరు సమూయేలు జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి కార్యం జరిగింది. అదేంటనంటే ఆమె ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు తర్వాత ఆయనకి ఏమి నేర్పించిందంటే మన ప్రతి కష్టార్జితంలో నుంచి దశం భాగం దేవునికి ఇవ్వాలనేది నేర్పించింది. ఎందుకంటే ఎవరి సంగతి అయినా నాకే తెలుస్తుంది, వాళ్ళ భక్తి ఏంటో, వాళ్ళ విశ్వాసం ఏంటో. అప్పటి నుంచి ప్రతి చిన్న దాంట్లోనూ, ప్రతి చిన్న కష్టంలోనూ వాళ్ళు దశం భాగం ఇవ్వడం మరి వారు నేర్చుకున్నారు, దేవుని గణపరచడం నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు ఎవరి నీతిని దేవుడు వృధాపరిచేవాడు కాదు, వారి నీతిని వారికి ప్రతిఫలంగా మారుస్తాడు. ఎప్పటికైనా ఆ కార్యం జరిగిస్తానే ఉంటాడు. నీ నీతి క్రియలు నీకు ప్రతిఫలంగా మారుతాయి. ప్రభునందు ప్రియులారా, నోవు నీతిని బట్టే కదా ఆ జలప్రయాణం నశించిపోకుండా తన కుటుంబాన్ని కాపాడుకోగలిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారి యొక్క నీతి వారికి ప్రతిఫలముగా మారుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినాన్న మరి ముగ్గురు యొక్క బిడ్డల గురించి చాలా తక్కువ సమయంలో నేను చెప్తాను. అన్నాన్ని గురించి ఒక మాట మనం చదువుతాం. చాలా కాలం పిల్లలు లేరు, చాలా ఇబ్బంది పడి సాగింది. కుటుంబంలో నుంచి చాలా ఎలిగేషన్ ఏర్పరబడింది. ప్రియులారా, తన తోడుకలైన పెనీనతో మరి అవమానించబడుతూ, గాయపరచబడుతూ ఉండేది. కానీ ఒక పద్ధతి కలదు. ఆ పద్ధతి ఏంటంటే ప్రతి ఏటా ఆమె దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని ఆరాధించేటటువంటి, అలాగే దేవునికి సంబంధమైన మొక్కుబడులను, దేవునికి సంబంధమైన బలులను తీసుకువెళ్ళి అర్పించేటువంటి అలవాటు ఎవరికుంది? అన్నాకి ఉంది. ఏటేట అని రాయబడి ఉంటుంది బైబిల్లో. ప్రియులారా, అలా జరుగుతూ ఉండగా కొంతకాలము బహు దుఃఖము కాంతురాలై గాయపరచబడి మరి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఒక బిడ్డని కాక నాకు ఇవ్వగలిగితే, ఇదిగో ఈ మందిరంలో చాలా కొరత ఉంది, ఈ మందిరంలో చాలా ఇబ్బంది ఉంది, ఇక్కడ నాయన నీ పరిచర్య ఆగిపోయే సమయాలు కనబడతా ఉన్నాయి, ఈ మందిరంలో కొరత తీర్చడానికి నా బిడ్డను నేను నిచ్చేస్తాను నాయన అని చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ప్రార్థన చేయక అన్నాకి దేవుడు ఏం చేశాడు? బిడ్డనిచ్చాడు. ప్రియులారా, ఈ దినాన్న నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక చక్కటి విషయాన్ని నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇక పుట్టరు అనేటువంటి వారి యొక్క జీవితాల్లోంచి వచ్చిన బిడ్డల ద్వారా ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగాయి. అంటే లేట్ అయినటువంటి వారు, ప్రభునందు రిస్క్ జరిగినటువంటి వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇబ్బందులు కలిగినటువంటి వారి జీవితాల్లోంచి పుట్టినటువంటి బిడ్డల ద్వారా చాలా అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడు అంటాను, ఇడు వరపుత్రుడు, ఇది ఏదో కార్యం ఇడి ద్వారా జరిగిద్ది, అందుకే లేటు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా కాలం అన్నాకి పిల్లలు లేరు. ఆ బిడ్డను దేవుని మందిరానికి ఇచ్చింది. ఆ బిడ్డను దేవుడు ఒక ప్రవక్తగా వాడుకున్నాడు. దేవునికి పరిచర్య చేసేవాడుగా వాడుకున్నాడు. రాజులను, అధికారులను ఆ యొక్క సమూయేలు దగ్గరికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, రెండోది ఏంటంటే నిర్గమకాండము 2వ అధ్యాయము మరి 1వ వచనాన్ని చదివితే అక్కడ కూడా ఒక అద్భుతమే జరిగింది. ఏంటంటే లేవి వస్తుడు ఒకడు లేవి కుమార్తెని వివాహం చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి
3 నెలలు వానిని దాచెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ప్రియులారా, వీళ్ళిద్దరికీ పుట్టబోయే బిడ్డ పుట్టేటప్పుడు ఆ కాలంలో ఏమి నడుస్తుందంటే, ఐగుప్తు యొక్క రాజు ఒక చట్టాన్ని పెట్టాడు. అంటే ఏంటి ఆ చట్టం అంటే, పుట్టిన బిడ్డలందరినీ చంపివేయుడి. అంటే అది ఎవరి బిడ్డల్ని అని అంటే, ఇశ్రాయేలీయుల యొక్క బిడ్డలను మాత్రమే చంపబడాలి, మగ బిడ్డలందరూ చంపబడాలి. అలాంటి చట్టం కలిగిన అధికారంలో పుట్టాడంట. ఎవరో వీళ్ళిద్దరికి ఓ బిడ్డ. ఆ బిడ్డను 3 నెలలు దాచారంట వాళ్ళు. రిస్క్లోను, ప్రాణాపాయం. ప్రియులారు, దాస్తే తల్లిదండ్రులు కూడా చంపుతారు, ఎందుకు దాసావని. అలాంటి ప్రమాదములో ఆ బిడ్డను పెంచారు. ప్రియమందిర బిడ్డలారా, ఆ బిడ్డ ద్వారా ఇశ్రాయేలీయులను 430 సంవత్సరాలు బానిసత్వములో కట్టబడినటువంటి వారిని ఐగుప్తిక అధికారం నుండి విడిపించి కానాను దేశానికి తీసుకెళ్ళడానికి నాయకుడిగా అయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి అన్న జీవితంలో కూడా చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. అలాంటిది ఒక మాట మనం చదువుతాము. అప్పటికి దేవుని యొక్క దర్శనం అంట కాలంలో అరుదైపోయిందంట. ప్రియమందిర బిడ్డలారా, దేవుని యొక్క దర్శనం అరుదైపోయిందంట. అన్నాకు పుట్టినటువంటి బిడ్డ ద్వారా మరలా ఆ దర్శనం ప్రత్యక్షత ప్రజలకు దొరికింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, లేటు, రిస్క్, ఇలాంటి సమయాల్లో పుట్టినటువంటి బిడ్డల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంట, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 3వ బిడ్డ విషయం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో 2 దంపతులు ఉన్నారు. అతడు మనోహ అనేటువంటి ఆయన, తన భార్య. చాలా కాలము వారికి ఎవరు లేరు, పిల్లలు లేరు. ఇక పుట్రని, గొడ్రాలు అని ముద్ర వేసేసారు. ప్రియులారు, ఇంకా పిల్లలు పుట్రని, ఆమె ఇంకా గొడ్రాలు, ఆవిడకి పిల్లలు పుట్టరు అని చెప్పేశారు. ప్రియులారు, చాలా కాలం అప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే, మరలా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు. ప్రియమందిర బిడ్డలారా, అలాంటి బానిసలుగా ఉన్నటువంటి కాలంలో ఈ మనోహను తన భార్యను దేవుడు దర్శించి మరలా ఒక బిడ్డనిచ్చాడు. అతని పేరే సంసోన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ బిడ్డ ఇచ్చినప్పుడు ఎలా పెంచాలంటే, ఇది దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడు గనుక ఈ బిడ్డను చాలా జాగ్రత్తగా నువ్వు పెంచాలి అని తల్లికి తండ్రికి దేవుడు మరి హెచ్చరించి ఎలా పెంచాలో నేర్పించి ఆ బిడ్డనిచ్చాడు. అలా పెంచారు వాళ్ళు. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షించడానికి గొప్ప యోధుడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనోహ దంపతులకి చాలా కాలం ఏమీ లేరు, పిల్లలు లేరు. అన్నకి చాలా కాలం పిల్లలు లేరు. ప్రభునందు ప్రియులారా, లేవి వంశస్థుడు లేవి వాడు తన భార్యను ప్రేమించి బిడ్డనిచ్చినప్పుడు అప్పుడున్న కాలంలో కూడా సమాధానకరంగా లేదు, ప్రమాదం. అంటే నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, లేక ఎప్పుడో అరుదుగా ఇచ్చినటువంటి బిడ్డల ద్వారా ఏదో ఒక గొప్ప కార్యం జరుగుద్దని నేను వాక్యం ద్వారా గ్రహించగలిగాను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది నేను చెప్పే భాష? నా భావం అర్థమైందా? నేను చెప్పే భావం మీకు అర్థమైంది అందరికీ? అంటే నేను ప్రియమందిర బిడ్డలారా, నేను ఇలా వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా అమ్మగారు చెప్తున్న మాటల కాలంలో అప్పుడు కాలంలో నేను పుట్టిన దినాలు జ్ఞాపకం చేసుకుని, నేను పుట్టినప్పుడు అంట ఈదుల్లోనూ ఇంట్లోనూ పోలీసులు ఉన్నారంట. ఒకరిని చంపేశారు ఆ గ్రామ గొడవ, ఆ బోధుల కాడ చచ్చిపోతే ఊరంతా పోలీసులు అంట. డాక్టర్ రావడానికి లేదంట నన్ను తీసుకెళ్ళడానికి.
బయటికి వెళ్ళడానికి లేదు. అలాంటి పరిస్థితులు, ఇరుకులో, సమస్యల్లో నేను పుట్టానని మా అమ్మగారు చెప్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, చాలా భయంకరమైనటువంటి సావుకు సిద్ధమైన జబ్బు వచ్చింది నాకు. బ్రతకడనంటే ఆమెకున్న అనరాకరం కూడా అమ్మేసి బతికితే బతుకుతాడని చెప్పి ఆ హాస్పిటల్కి ఖర్చు పెట్టి పెంచుకున్నాను రా అని అంటూ ఉంటుంది. ప్రియులారా, అలాంటి రిస్కులో పుట్టినోడు కాబట్టి దేవుడు దాని సేవకుడిగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమంది దేని బిడ్డలారా, ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఎస్తేరుకు సమూయేలుకు ఇచ్చినటువంటి బిడ్డ ద్వారా ఏదో ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఏది చేతనంటే లేక ఒక వరంలాగా, ఒక వరపుత్రుడిగా ఇచ్చాడు అంటే దాని వెనక దేవుని యొక్క ఆలోచన ఏదో చెప్పాలందరూ ఉంటుంది. కాబట్టి మనము కూడా అదే విధంగా మన బిడ్డలను ఏం చేయాలి? పెంచాలి. ప్రియమంది దేని బిడ్డలారా, వదిలేయడం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా క్రమశిక్షణ, బైబిల్ చెప్తుంది, బోధ యందును, ఎఫెసీయులకు రాసిన పత్రం ఉన్నది, బోధ యందును శిక్షణ యందును బిడ్డలను ఏం చేయాలంట? పెంచాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పిల్లల్ని అలా పెంచాలంటండి. బోధ ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. శిక్షణ ఎక్కడ ఉంటుంది? ఇంటికాడ ఉండాలి. అర్థమైంది మీకు? బోధ ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. శిక్షణ ఎక్కడ ఉండాలి? ఇంటికాడ ఉండాలి. తల్లి ద్వారా, తండ్రి ద్వారా శిక్షణ ఉండాలి. బోధ ఏమో మందిరంలో ఉంటారు. ఈ రెండిట్లోనూ మన బిడ్డలు ఏం చేయాలి? పెంచాలి. ప్రియులారా, నేను అలా చెప్పడం మొదలుపెట్టి, ప్రియమంది బిడ్డలారా, నా తల ఊడిపోయింది, నేను అయిపోయాను. చాలా అనుభవాలు మీకు కూడా నేర్పించేశారు మీ పిల్లలు. చిన్నప్పటి నుంచి చెప్తుంటే అయ్యగారు అలా చెప్తూ ఉంటాడు, ఇంక అర్థమాన అదే పని అని ఇలాగే కొంతమంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బిడ్డల గురించి చెప్తుంటే మీ బిడ్డలను బాగు చేయండి అమ్మా, మీ బిడ్డలని మీతో కూర్చోబెట్టండి అని చిన్న పిల్లలప్పటి నుంచి నేను చెప్తూ ఉంటే తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి మీ పిల్లలు ఎలా ఉన్నారు. మీ మాట వినేవారిలాగా ఉన్నారా? మీతో వచ్చి కూర్చునే వారిలాగా ఉన్నారా? మీతో కలిసి దేవుని ఆరాధించే వారిలాగా ఉన్నారా? చూడండి, అది మీ బలహీనత కదా, అది మీ అవివేకతనం కదా, అది మీ యొక్క అశ్రద్ధ కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, మన బిడ్డలను మనం ఎప్పుడు దాకా పెంచాలంటే ప్రియులారా, పెద్దవాడయ్యే వరకు పెంచాలంట. బాలుడికి నేర్పించవలసిన మార్గాలు వాడికి నేర్పించి, పెద్దవాడైన తర్వాత ఆ మార్గముల వాడు ఎడవడు అని వాక్యం చెప్తుంది. అప్పుడు దాకా మనం తీసుకోవాలి బాధ్యత. అందుకని పిల్లల పట్ల చాలా మంచి శిక్షణ, మంచి క్రమశిక్షణ వారికి ఇచ్చే తల్లులుగాను మరి తండ్రులుగాను మనం ఉండాలి. మనోహ దంపతులకి దేవుడే చెప్పాడు కదా, దేవుడు చెప్పలేదా? దేవుడే చెప్పాడు ఎలా పెంచాలి, ఎలా ఉంచాలని. అది నాజురు చేయబడిన వాడు దేవునికి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న ఏముంది? ప్రతిష్ఠుడు. ఏలియాకు చెప్తుంది, అయ్యా నేను దేవునికి ఇతని బిడ్డను ప్రతిష్ఠుడిగా చేశాను అని చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, అలాగా మనం బిడ్డలను పెంచగలుగుతూ ఉంటే వాళ్ళు దేవునికి మహిమకరంగా ఉంటారు. అప్పుడు దేవుడు ఏ ఉద్దేశం ఉంచాడో ఆ బిడ్డ మీద ఆ కార్యములు వారి ద్వారా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. దానికి తగినట్టుగా మన బిడ్డలను పెంచలేదనుకోండి, ఆ కార్యం ఆగదా? ఆగిద్ది. ఎప్పుడు వస్తాడా అప్పుడు చేయడానికి చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన మలచబడలేకపోతే మలిచేటువంటి క్రియలన్నీ ఆయన చేసుకుంటా రావాలి, తప్పదు. మరి ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. మాట అయినపోతే బిడ్డను ఏం చేస్తాం మనం? 2 పీకి 2 కొట్టి కూర్చోబెట్టి ఏడుతూ ఉంటే మళ్ళీ పప్పలిచ్చి ఊరుకోబెట్టి లైన్లో పెడతాం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ క్రియ ఎక్కడ జరుగుతుంది? మన దగ్గర, మన చేతిలోనే జరుగుతుంది. అలాంటి క్రియ దేవుడు కూడా మన జీవితంలో, అర్థమైందా? కొట్టడం జరుగుద్ది, పప్పలు ఇవ్వడం జరుగుద్ది, బహుమతులు ఇవ్వడం జరుగుద్ది, తర్వాత ఆయన చెప్పింది చేసుకోవడం జరిగిద్ది. ప్రభునందు, నేను మాట వినకపోతే, మాట వినకుండా నేను కృత్రిమైన దగ్గర, గరిసిపుడు దగ్గర చెరువులు చేసుకుని అమ్మను తిట్టేసి, అమ్మను దూషించేసి వెళ్ళిపోతే ఏం చేశాడు? కొట్టడం జరిగింది, అదుపులో పెట్టడం జరిగింది, మళ్ళీ బైబిల్ ఇచ్చుకున్నట్టుకు
నడిపించడం జరిగింది. అంతే మరి దేవుడు అలా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవన్నీ లేకుండా ఆయనకు అనుకూలంగా పెంచామనుకోండి, అద్భుతంగా ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియులారా, మన బిడ్డలను దేవునికి అనుకూలంగా మనం పెంచాలి. అనుకూలంగా సిద్ధపరిస్తే దేవుడు వారిని గొప్పగా దీవిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంపాదన మీద పెట్టి శ్రద్ధ బిడ్డల మీద ఎట్టరు. ఎందుకంటే అందు మీద ఏం ప్రతిఫలం రానట్టుగా ఉంటుంది కదా. దేవుని మందిరానికి తీసుకొస్తే ఏమొస్తుంది అన్నట్టుగా చూస్తారు. కానీ దాని యొక్క సంపద ఏంటో తెలుసా మీకు? ప్రియమందిర బిడ్డలారా, వారు బ్రతుకు కాలం అంతా కూడా సంపాదించలేని సంపాదన, ఆ మేలు ఆ బిడ్డ ద్వారా జరుగుతుంది. చాలామందికి అర్థమై ఉంటుంది. ఒక మంచి అలవాటును ఆ బిడ్డకి నేర్పించాం, వాడు బ్రతికి దినములన్నిట్లో అది క్షేమమే, అది క్షేమమే. లోకంలోకి వెళ్ళి ఏదో ఒక దాన్ని నేర్చుకున్నాడు అనుకోండి, ఆడు బ్రతుకు దినాలంతా కష్టపడినా దానికి తగలేస్తానే ఉంటాడు. ఆ దార ఆయనకి మేలు జరగదు, కుటుంబంలో శాంతి ఉండదు, బిడ్డల మధ్య భార్య మధ్య నెమ్మది ఉండదు. చూడండి ఎంత ప్రభావం చూపిందో. ఒక్క చిన్న కార్యాన్ని ఆ బిడ్డలకు మనం నేర్పిస్తే దాని ద్వారా వచ్చే ప్రతిఫలం బ్రతుకు దినమంతా క్షేమము. చెప్పండి, ఇప్పుడు దేని మీద ఎడగలుగుతాం మన మనసు? అర్థమైంది మీకు నేను చెప్పే భాష? అర్థమైంది? ఒక మంచి విషయాలను మన పిల్లలకి నేర్పిస్తే వాడు బ్రతుకు దినమంతా క్షేమమే వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దాన్ని మీరు ఏం చేస్తారంటే చాలా తక్కువగా చూస్తారు. చాలా తక్కువగా చూసి అశ్రద్ధగా ఆ విషయాన్ని తీసుకుని పిల్లల్ని విడిచిపెట్టేస్తారు, బాధ్యతకరంగా వ్యవహరించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొద్ది పెద్దాడు అయిన తర్వాత ఉండి అప్పుడు వచ్చే సమాధానం, మాట వింటలేదండి. చెప్తున్నామండి అయ్యగారు, వినట్లేదు. చెప్తున్నాము వింటలేదన్న దాకా అక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం ఎవరిదే? మనదే కదా. ప్రియమందిర్ అదే ముందు నుంచి చేస్తే మన కూడానే వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఇంకా పిల్లలను పెంచబోయే తల్లులు చాలామంది ఉన్నారు కనుక ఇప్పుడైనాను మేల్కొనండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీ బిడ్డల పట్ల చాలా అద్భుతమైన శ్రద్ధను పెట్టి దేవుని కొరకు మనం పెంచితే ఆ దేవుడే వారిని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదించడా? చెప్పాలి మీరు. ఆశీర్వదిస్తాడు, గొప్పవారుగా చేస్తాడు. దేవుడు అనుకున్నటువంటి తలంపులు వారి పట్ల నెరవేరుస్తాడని మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి సమూయేలుకి ఇచ్చినటువంటి బిడ్డ ఒక వరపుత్రుడు. మరి వాడు ఎలా పెంచుతారో తెలియదు, కానీ వాడి ద్వారా ఏదో గొప్ప కార్యం తలుస్తుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి గొప్ప కార్యమే జరుగుద్ది. ఎందుచేతనంటే లేక ఇచ్చాడు దేవుడు. చెప్పండి, చాలా సంవత్సరాల తర్వాత లేటుగా ఇచ్చాడు. అన్నాక లేటుగా ఇచ్చాడు. ఇశ్రాయేలుకి ఒక గొప్ప ప్రవక్తగా దేవుని యొక్క దర్శనం అరుదైనట్టుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఎవరు మూడో వ్యక్తి ఎవరు? న్యాయాధిపతులే. సంసోన్ని దేవుడు వారికి మనోహకి లేటుగా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకి విడుదల కలిగించేటువంటి ఒక గొప్ప యోధుడిగా దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే లేవీడికి మోషేను ప్రమాదంలో ఇచ్చాడు, మరణ శాసనం ఏలుబడుతున్న సమయాల్లో ఇచ్చాడు, ప్రాణాలకు తెగించి దాచారు. ఆ బిడ్డ ద్వారా ఇశ్రాయేలుకి ఏమైంది? విడుదల, విమోచన కలిగింది. కాబట్టి ప్రియులారా, ఈ బిడ్డ ద్వారా ఏదో గొప్ప కార్యమో చెప్పాలందరూ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వీళ్ళన్నారా లోపల ఏమైనా పండగ చేసుకుంటున్నారా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పే బోధంతా చేస్తే ఏం లేదు, తర్వాత ఆ సమయాలు కూడా ఏం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన అందరం విన్నాం, మంచిది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, ఈ ముగ్గురు జీవితాల్లోంచి 3 రకాలైన అనుభవాలు మనం చూసాం. కనుక ఆ బిడ్డ ద్వారా చేస్తాడని నేను అనుకున్నాను. ఎందుకంటే బైబిల్ నేను చదువుతున్నప్పుడు ఇలాంటి సందర్భాలు మరి చూసినప్పుడు నిజంగా అలాగే జరిగాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన బిడ్డలారా, ఆలస్యము అమృతం అన్నారు. చెప్పండి, ఆలస్యము అమృతం అన్నారు. అంటే మధురము అని అర్థం.
ప్రియులారా, ఆలస్యము ఆశీర్వాదానికి కారణమని, ఆలస్యము అమృతమని చెప్పారు. ప్రియులారా, నిజంగా ఆలస్యంగా దేవుడు వారికి సంతానం ఇచ్చాడు. ప్రియమందిర బిడ్డలారా, ఆ బిడ్డ దేవుడు ఒక మధురానికి మార్చబోతున్నాడు. జాగ్రత్తగా మనం పెంచాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మన నీతి క్రియలు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఏదో కారణంగా అవి మనకు ప్రతిఫలంగా వస్తాయి. ప్రియమందిర బిడ్డలారా, అబ్రహాము చేసిన కార్యానికి దేవుడు అండరైపోయి ఏమన్నాడో తెలుసా? అబ్రహమా, ఇదిగో ఏవేళ విశ్వాసులందరికీ నువ్వు తండ్రిగా ఉంటావు, నీ ద్వారా ఆశీర్వదించబడతారు అంటాడు. అలాగే దావీదు చేసినటువంటి ఆ గొప్ప సమర్పణకి దేవుడు అండరైపోయి ఏమంటాడంటే దావీదుతో, శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఏ ఒక్కరి నీతిని కానీ, ఏ ఒక్కరి విశ్వాసమును కానీ, ఏ ఒక్కరి యొక్క భక్తి కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రియులారా, నువ్వు సరిగా చెయ్యాలి, కానీ నీ భక్తి యొక్క ప్రతిఫలము నువ్వు నీ కళ్ళ ముందే చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ సంతానంలో చూడగలుగుతావు. నీ ద్వారా గొప్ప రక్షణ కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, మిరియమ్మ గారి యొక్క విశ్వాసము వ్యర్థమైందండి? అర్థం కాలేదు. మీరు గమనించండి. డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, కానీ ఏమి అర్థం అవ్వలేదు? శాశ్వతమైనటువంటి రక్షణ కార్యములు అర్థం కాలేదు. తన కుమార్తెలు అల్లులను రక్షించుకోవడానికి కారణమైంది. అంత మాత్రమే కాదు, వారి మనవరాలు కూడా చాలా కాలం 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు లేరు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ కట్లిడ్సై దేవుడు మళ్ళీ ఆమెకి బిడ్డనిచ్చాడు. ప్రభునందు ప్రియమందిర బిడ్డలారా, అలా ప్రతి కార్యం ఏదో కారణంగా జరుగుతూనే వచ్చింది. అర్థమైందా మీకు? జరుగుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా మన యొక్క భక్తి విశ్వాసము వ్యర్థము కాదని ఎరిగి మనం దేవునిలో నమ్మకంగా సాగిపోవడము మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి ఆశీర్వాదం. కాబట్టి ఈ కూడుకు ద్వారా మరి కుటుంబాన్ని ఇంకనూ దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ఆ బిడ్డను దేవుడు దీర్ఘాయువుతోనూ మంచి జ్ఞానముతోనూ ఎదిగి ఉన్నతమైన చదువుని విద్యను అభ్యసించే బిడ్డలుగా ఆ బిడ్డను మరి దేవుడు చేసినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి. సకల ఆశీర్వాదములకు కారకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమందు నాయన వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నిజముగా ఈ కుటుంబంలో ఒక అద్భుతమైన సంతోషకరమైన వాతావరణం రావడానికి అది కేవలం నీ కార్యమే ప్రభువా. బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నావు. ఎస్తేరును సమూయేలును జ్ఞాపకం చేసుకుని నాయన ఆ బిడ్డకు మీరు ఇచ్చిన దాన్ని బట్టి, బిడ్డనిచ్చిన దాన్ని బట్టి మిమ్మల్ని అందరం ఈ దినాన కుటుంబంతో కలిసి సంతోషించడానికి మీరు కృప చూపించారు తండ్రి. మీకు వందనాలు. ఆ బిడ్డలను ఇంకను దీవించి ఆశీర్వదించండి. ఆమెకి ఇచ్చిన కుమార్తెలు అల్లుళ్ళు కుటుంబాలను కూడా మీరు దీవించి, అక్క చెల్లెళ్ళ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ, సంఘ బిడ్డలు వచ్చారు, బంధువులు వచ్చారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ దీవులతో నింప నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సహవాసం కూడి వచ్చిన మనకును అలాగే కుటుంబమునకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్.